బస్సు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి అసలు. చాలా నాన్న కొడుతుంది. అరే మంచి చికెన్ మిస్ అయ్యారా మీరు? అంత పెద్ద కోడి ఉన్నాక నీకు నా ముక్కే కావాలన్నా? దోశలొద్దు, పెళ్ళా ముద్దు. మొత్తానికైతే ఇది 2 hours అయింది ఫ్రిడ్జ్ లో పెట్టి. చూద్దాం దీని కథ ఎట్లా ఉంది ఏంటిది అనేది. గడ్డ కట్టినట్టే ఉందిగా. గడ్డ కట్టిందన్న. ఇట్లనే తినాలనిపిస్తుంది నాకు. తిని మరి. కానీ వండుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పావుగంట బయట పెడదాము. బయట పెడితే ఏమవుతుందంటే ఇది కొంచెం కూల్ తగ్గుతుంది. కూల్ తగ్గినాక మంచిగా కొంచెం నెయ్యి లైట్ ఒక ఇట్లా లేయర్ లాగా కొంచెం అద్దినట్టు అద్దితే మంచిగా హీట్ అవుతుంది అనమాట. హీట్ అయ్యేటప్పుడు ఆయిల్ కదా మంచి గుంజుకుంటుంది, లోపల దాకా వెళ్ళిపోతుంది హీట్ కూడా. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది, మంచిగా 360 degreesలో కుక్ అవుతుంది. ప్రీ హీట్ పెట్టడానికి మేమైతే 200 degrees పెట్టుకున్నాము. అయితే కోడి పెట్టినాక మళ్ళీ దాన్ని 250కి అడ్జస్ట్ చేద్దాము. సో అందుకని చెప్పేసి పెట్టిన ఒక 10 minutes పెడుతున్నా ప్రీ హీట్. ఇప్పుడు దీన్ని మంచిగా బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరూ బతుకమ్మని తీసుకుపోయి షెర్లో పెడతాం, కానీ ఇది మన కడుపులో వేస్తాం కదా. అంటే అట్లా కేర్, అంత కేర్ చేయాల్సి. ఏం కాలే నేను డాడీకి వచ్చి ఇంకా కింద పైన మొత్తం ప్యూర్ మొత్తం టోటల్గా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది. ఓవెన్ కూడా అయిపోయింది, 5 minutes అయింది ప్రీ హీట్. దీన్ని అట్లా తీసుకెళ్ళి అందులో పెట్టాలి. చలో హీట్ అయితే అయిపోయింది ప్రీ హీట్. ఇప్పుడు దీని మూత చిన్నగా తీసుకోవాలి, ఎందుకంటే గ్లాస్ కాబట్టి పగులుతుంది. దీన్ని జాగ్రత్తగా ఇట్లా పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసేయాలి. మ్యాక్స్ హీట్ పెట్టినాము, మ్యాక్స్ టైం పెట్టినాము. ఈ హీట్ కూడా మొత్తం కింద పైన పెట్టేసినాం. ఓకే ఒక 1 hour తర్వాతకి దాన్ని చూద్దాం. ఇక 1 hour తర్వాత చెక్ చేద్దాం. అప్పటికి ఉడుకోకుంటే మళ్ళీ పెడదాం. చేసే పని ఉంది, ఇంకా కోసుకున్న కోడికి తినక తప్పుతుందా. సిల్వర్ ఫాయిల్ వేస్తే కొంచెం ఇట్లా రోస్ట్ లాగా కాకుండా బాయిల్డ్ అయినట్టు అయ్యింది. సో మనకి ఇప్పుడు మళ్ళీ రోస్ట్ లాగా కావాలనేసి మళ్ళీ ఒక 10-20 minutes అట్లా పెడదామని చూస్తున్నాం. మొత్తానికి అయితే మన తందూరి చికెన్ రెడీ అయిపోయింది. 8 గంటల కాంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 2:30 అయింది. అంటే 2 గంటలేమో మ్యారినేట్ చేయడానికి పట్టింది, మ్యాచ్ ఉడకడానికి 2 గంటలు పట్టింది. ఎట్లా కొడుతుంది నార్మల్గానే ఆకలి అవుతుంది ఈ టైంకి. ఇప్పుడు అసలు చికెన్ అవుతుంది కానీ ఇంకా నిమ్మకాయ విండాలా తప్పుదా. వావ్, నిమ్మకాయ అలా అలా పిండి ఇలా తినేస్తాం. ఇంకా నిమ్మకాయ ఒకటి చాలే ఎందుకు పిండు. మావాడు కూడా నిమ్మకాయ పిండుతాడంట. చాలు నాన్న. ఇప్పుడు ఏం తీయాలి? వావ్, సూపర్. చికెన్ అయితే మంచిగా ఉడికింది. అవును, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి అసలు. చూస్తారు కదా మీరు కూడా. సూపర్ ఉడికింది మంచిగా. ఇంతసేపానికి ఏమంటారు, ఇంతసేపు ఎదురు చూసినందుకు కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆహా, నాకు తినాలా వద్దా అని ఆలోచిస్తున్నా నేను. దల్లే
కొంచెం నాకు ఎందుకో మటన్ ఫ్లేవర్ కొడుతుంది. ఫ్రీ కదా, టేస్ట్గానే ఉంటుంది. ఆహా ఇదైతే ఇంకా సూపర్. లివర్ ఆప్కాతా స్పైసీ ఉంది, అది మసాలా బాగా దొరుకుతుంది. పాపం మన అర్థం అవుతాయి. మనహారి కాకేమో కెమెరా అంటే భయం, అందుకే రాదు. కెమెరా మ్యాన్కి బుద్ధి అవుతుంది. బాగుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చేయొచ్చు, కాకపోతే మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టి చేసినాం ఫస్ట్. సో బాయిల్ అయింది, అది బాయిల్ అయింది అంటే మెత్తగా ఉడికింది కానీ ఇట్లా పైనంగా ఇట్లా డ్రై కాలేదు. అందుకని మీరు ఏం చేయండి అంటే అల్యూమినియం ఫాయిల్ జస్ట్ కిందంగా ఇట్లా పెట్టేయండి, పెట్టి చికెన్ని అట్లానే పెట్టండి, కోడి అట్లానే పెట్టేస్తే మంచిగా ఇట్లా ఇట్లా డ్రై అయిపోతుంది, ఇంకా మంచిగా ఉడుకుతుంది అట్లా. మా అక్కకి ఆకలి అవుతుంది ఇప్పుడు. ఇక బగారా అన్నం ఉంది, ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకుంటాం. వేసేసాడు ఇప్పుడు చూడిగా. రైస్ వండిన మంచిగా బాస్మతి రైస్ తోటి బగారా వేసిన. చాలా అంటే చాలా బాగుంది, పర్లేదు. మా యదవల హ్యాండ్ ఇచ్చినందుకు మా వైఫ్ బాగా చేసిందంట. అయినా మా సాఫ్ట్వేర్ మంచిగానే చేస్తుంది వంటలు. ఇక మేకకాళ్ళ సూపు పెడుతుంది, ఆహా ఓహో మామూలుగా ఉండదు. ఇంకా మసాలా సేమ్ బిర్యానీ మసాలానే కదా, అబ్బా బిర్యానీలా అనిపిస్తుంది. ఇంకా సూపర్ ఉంది, పిచ్చ స్పైసీ ఉంది, మస్తు ఉంది. అయితే మనం కూడా టేస్ట్ చేద్దాం. సో అరే మంచి చికెన్ మిస్ అయ్యారా మీరు, అరే మంచి చికెన్ మిస్ అయ్యారా మీరు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. బాగుంది, టమాటాలు కారుతున్నాయి చూడండి. సో ఎప్పుడు చేసుకున్న టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, మంచిగా. ఇది మాత్రం మస్తు ఉంది, మంచి స్పైసీ ఉంది. అంత పెద్ద కోడి ఉన్నాక నీకు నా ముక్కే కావాలన్నా, అంత పెద్ద కోడి ఉన్నాక నీకు నా ముక్కే కావాలన్నా, ఏదో అట్లా. సో మీరు కూడా ట్రై చేయండి. అవసరంగా బయట ఫుడ్ తినకూరి, ఒక కోడి తెచ్చుకొని ఇంట్లోనే చేసుకొని తినరు. అంటే మైక్రోవేవ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ కూడా చూసుకొని చేసుకోండి. కానీ అనవసరంగా బయట తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఓకే, అందుకని నేను ఏం చెప్తున్నా, దోస్తులొద్దు పెళ్ళా ముద్దు, దోస్తులొద్దు పెళ్ళా ముద్దు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అట్లనే అది ఓన్లీ తిండి కారణే, దోశలే ముద్దు. అదే కోడి నాకు కోడి మొత్తం తింటావా? నమ్మకాయ. సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
నెక్స్ట్ టైం చికెన్ విన్ అవ్వండి. ఎస్. కామెంట్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా తీస్తా. పోయినసారి కూడా ఇదే చెప్పినా కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. చెప్తా ఒక్కొక్కరి సంగతి. ఒక ఆమె చేసింది కానీ క్రేజీ థాట్స్ తెలుగునే. అందుకే కదా డ్రా తీసి ఆమె ఒక్కతే వావ్. ఒక్కొక్క దానికే పెడుతుంది ఇప్పుడు. వావ్, నైస్ నైస్. అట్లా. ఓకే, బాయ్. బాయ్.